హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కాజు ఎగ్ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా కర్రీ చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీకి సరిపడగా 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత వేసుకొని ఆనియన్స్ని మగ్గించుకోవాలి. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి. మీడియం సైజ్ ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా బాగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. మూత వేసుకొని మగ్గించుకుందాం. అల్లం, వెల్లుల్లి, ఒక ఆనియన్, పుదీనా, కొత్తిమీర వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. కాజు వేసుకొని వీటన్నింటినీ మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్స్, టమాటా అయితే మగ్గిపోయాయండి. మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవి మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకొని కర్రీని అయితే కుక్ చేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసిన ఎగ్స్ అయితే కర్రీలో వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మూత వేసుకొని కర్రీని కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మంచి గ్రేవీతో కాజు ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది పుల్కా, రోటీ, చపాతీ, జీరా రైస్ అన్నింటిలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.